నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 10 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. రావినూతన ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్న జెడ్పీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా. సమాజానికి మార్గనిర్దేశకులుగా దైవ సేవకులు సేవలందించాలన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 అర్జీలు అందినట్లు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు తమ సమస్యలపై సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్కు 10 అర్జీలు అందినట్టు తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ జరిగింది. ఈరోజు మన దగ్గర 10 కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 10 కంప్లైంట్స్లో 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి, తర్వాత 3 కంప్లైంట్స్ మున్సిపల్ తెనాలి ఏరియా గురించి ఉన్నాయి, 2 హౌసింగ్ గురించి ఉన్నాయి, 1 సివిల్ సప్లైస్ గురించి ఉన్నాయి, రైస్ కార్డులో కరెక్షన్ కోసం, 1 పంచాయత్ ఇష్యూ ఉంది, తర్వాత 1 రిప్రజెంటేషన్ వచ్చింది. ఈరోజు ఇక్కడ తెనాలిలో వర్షం జరుగుతుంది, అందుకని కొంతమంది రైతులు 1 రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం తరఫున ఏమేమి చేయాలి, ఏమేమి సపోర్ట్ వాళ్ళకి కావాలి ఆ విషయంలో. సో అన్నీ కలిపి మన దగ్గర ఈరోజు పీజీఆర్ఎస్లో 10 కంప్లైంట్స్ వచ్చాయి. సమాజంలోని మంచి చెడులను ప్రజలకు తెలియజేసే మార్గనిర్దేశకులుగా దైవ సేవకులు సేవలందించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి ప్రాంత దైవ సేవకులతో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ సేవకులు చేసే ప్రార్థనలను తాను పూర్తిగా విశ్వసించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరి కోసం, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేసే దైవ సేవకుల సేవలు పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను పాస్టర్స్, బిషప్లు శాలువాలతోనూ పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మలవరపు విజయకుమార్, సాల్మన్ రాజు, ఎంవీఎస్ రాజు, ప్రసాద్, రవి, పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు. పార్టీని గెలిపించే దాంట్లో మీరు మీ బాధ్యతగా భావించి మీకు సాధ్యమైనంత వరకు పనిచేసి కూటమిని గెలిపించిన మీ అందరికీ కూడా ఆ దేవుని స్తోత్రాలు మీకు ఉండాలని. ఒకటి ఏంటంటే, నాకు ఎప్పుడూ కోరిక 10 మందిలో ఉండాలి, 10 మందితో జీవించాలి, మరణించాలి. కాబట్టి నేను ఎప్పుడూ ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తాను. అది అధికారంతో వస్తాను నేను అనుకోవాలి. మనం చేసే పని పట్ల మనం గౌరవిస్తారని చెప్పి నేను అనుకుంటాను. నేను ఆ నేపథ్యంలో మిమ్మల్ని చాలాసార్లు, ఎన్నిసార్లు కలవడానికి అవకాశం ఉంటే అన్నిసార్లు నేను మిమ్మల్ని కోరాను. మీకు గుర్తుందో లేదు, నీళ్లు పాలుని వేరు చేయగలిగిన శక్తి హంసకు ఎట్లా ఉందో మీకు కూడా అట్లాగే ఉందని నమ్మేవాళ్ళు. నేను కోరుకునేది ఏంటంటే, మీ దగ్గర నుంచి నేను అసలైన సిసలైన కార్యకర్తని పార్టీ, మీరు కూడా అదే రకంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు నేను ఒకటి. దానివల్ల ఫలితం ఏంటంటే, మనకు వచ్చే ఫలితం ఏంటంటే, కొన్ని వర్గాలకి మనం వ్యతిరేకం కావచ్చు. మనం దేవుని సహాయం కోసం, మనం మంచి కోసం ఆలోచిస్తాం కాబట్టి, మంచి చేస్తానికి ప్రయత్నిస్తాం కాబట్టి, మంచి ఆలోచనలతో జీవిస్తాం కాబట్టి మనతో దేవుడు. అది నేను చెప్పాలి. సో ఆ రకంగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ కూడా చూపించడానికి ప్రయత్నించే మీ మనసు ఎప్పుడు మంచిగా ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. నాది అప్పుడప్పుడు కార్యకర్తలు కాబట్టి పక్షపాత ధోరణి ఉండొచ్చు. నన్ను సరి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ ఆలోచన సక్రంగా లేదు. దీనివల్ల పార్టీ యొక్క ఉన్నతికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని చెప్పాల్సినటువంటి మీరు. అందుకే మీ అందరూ కూడా నిబద్ధతతో ఉండండి.
ఎప్పుడు ఏది అవసరమో, ఏది కావాలి, ఎట్లా సాధించుకోవాలి, అవన్నీ కూడా వ్యక్తిగతం. చర్చిపరమైనటువంటి అవసరాలు ఉండొచ్చు, సమాజపరమైనటువంటి అవసరాలు ఉండొచ్చు. ఇవన్నీ మనకు రోజు ఎదురయ్యే జీవన కూర్చారు. సమస్యలు ప్రతిరోజు ఉంటాయి, లేకపోతే మనం జీవితం లేదు. బిషప్స్ గ్రూప్, ఫాదర్స్ గ్రూప్, మాస్టర్స్ గ్రూప్, రాజు కంటే మొండివాడు గొప్పవాడు అన్నట్టుగా మొండివాడుతో సమానమయ్యేళ్ళు అన్నట్టుగా అనుకోవాలి అవతలాడు. మాస్టర్స్ కాబట్టి మనం బిషప్లు కాబట్టి మనం ఫాదర్స్ కాబట్టి మనం న్యూట్రాలిటీగా ఉండాలి. వచ్చిన వాళ్ళందరికీ పూజ చేయాలి, దాంట్లో తప్పలేదు. ఆ బిడ్డ ఎటువంటి వాడైనా సరే మంచి మనసు ఇవ్వయ్యా, గౌరవించలే, చూడయ్యా అని చెప్పడంలో అధర్మం లేదు. కానీ నీకు ఒక పాత్ర ఉంది. ఆ ప్రాంగణం వరకు నిన్ను కోరినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని, కానీ నీ పాత్ర వేరు. నువ్వు ఏ సమాజం కోసం అయితే, ఎక్కడైతే ఎవరి కోసం అయితే, ఏ అన్నార్థుల కోసం అయితే ఎవరు అలంకరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడానికి కోసం అయితే రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ ప్రార్థన ఫలించాలి అంటే నీ పందాల స్పష్టత ఉండాలి, మంచి చెడు అనే విశ్లేషణ ఉండాలి. మీరందరూ కలిసి నాయకుడు అనుకుంటే నాయకుడు నేను, లేదా సాల్మన్ రాజు, లేదా ప్రసాద్, లేకపోతే రఘు, లేకపోతే ఇంకోళ్ళు. నీ శక్తి సమర్థత పార్టీని కాపాడే దాంట్లో కూడా, పార్టీని పటిష్టపరిచే దాంట్లో కూడా, పార్టీని శక్తివంతంగా రూపొందించే దాంట్లో కూడా, బలోపేతం చేసే దాంట్లో కూడా మీ పాత్ర ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆ యొక్క పరిస్థితి ద్వారా దేవుని యొక్క దయగాని మరి ప్రార్థన అనేక సహకారం ద్వారా కూటమి ప్రభుత్వం రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరినైతే సపోర్ట్ చేయమని మనకు చెప్పారో ఆ సపోర్ట్ చేశాం. మరి వారి యొక్క ప్రోత్సాహం ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుత రీతిగా గెలిచింది. అలాగే మన తెనాలిలో కూడా అద్భుతమైనటువంటి రీతిలో మన రాజేంద్ర మనోహర్ గారు గెలవడం జరిగింది. ఆ తర్వాత దేవుడి సేవకులు చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఒకసారి రాజు గారిని కలిసి మనం మరి ఈరోజు దేవుడి కృపను బట్టి ఈరోజు సెట్ అయ్యి అందరికీ ఆశ. రాజా గారిని చూస్తే అవసరాలు తన్నుకొచ్చేస్తా ఉన్నాయి. దేవుని సేవకులుగా మనందరికీ ఆశ, ఆయన చూస్తే ఏదేదో అడగాలి, ఏదేదో చేయాలి. అయితే నేను మీలో ఒకటిగా, మీ సహోదరుడిగా, దేవుని సేవకుడిగా చెప్పే మాట ఏంటంటే, మనము ఒక్కొక్క సంఘానికి ప్రతినిధులు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా ఎరువులను, విత్తనాలను పంపిణీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారి ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నాన్ని చేపట్టి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు ములకా శివసాంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వెంటనే నష్టపోయిన పొలాలను ఎమ్యూనేట్ చేయాలని, రైతు కౌలు రైతులను పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పంట కావులు మురుక్కాల్లో మిగిలిపోయిన చోట గుర్రపు టెక్క, తూటాకును తొలగించాలని, మున్సిపాలిటీ మురుగు పంట కావులో కలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరం రబీలో నష్టపోయిన జొన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్లు చూడాలని తేలాప్రోలు మాజీ సర్పంచ్ వేజేంద్ర రోసే పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్ ఖాన్, రెడ్డోతు మహేశ్వరరావు, షేక్ మస్తాన్, వేజేంద్ర నాగేశ్వరరావు, వంపుగళ్ల సుమంత్, మేకల సురేష్, వెలువెల ఏడుకొండలు, కె రత్నరాజు, ఏ ప్రసాదరావు, నక్కా పాపారావు, పి గోపి, కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, కౌలు రైతులు విపరీతంగా నష్టపోయారు. ఇరిగేషను, డ్రైనేజీ శాఖలు, అట్లాగే తెనాలి మున్సిపాలిటీ వారు కూడా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వలన ఇవాళ పంట కాలువలు, మురుగు కాలువలు అన్నీ కూడా గుర్రపడెక్కకు, తూటాకుతో నిండిపోయి వర్షంతో పాటు ఈ నష్టం కూడా అధికమైంది. ఒక్కొక్క రైతు మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఎకరానికి 10,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. ఇవాళ మార్కెట్లో కూడా విత్తనాలు కూడా దొరికే పరిస్థితి లేదు. రైతులంతా కూడా ఆందోళన పడుతున్నారు. కనుక మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సబ్ కలెక్టర్ గారి ద్వారా రైతులకి నష్టపోయిన ప్రతి ఎకరాన్ని కూడా ఎన్యూమరేట్ చేయండి, ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇవ్వండి. ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు ఉచితంగా రైతులకు అందజేసి ఆ విధంగా మళ్ళీ పంట పండించేందుకు ప్రభుత్వం తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరంలో అకాల వర్షాల వలన జొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని
ఆ ప్రభుత్వం చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు వ్యవసాయ శాఖ కమిషనర్ గారికి అన్ని శాఖలకి కూడా కాళ్ళరిగేట్టు చెప్పులరిగేట్టు తిరిగినా కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. కనుక ఈ ఆ జొన్నలకు సంబంధించిన నష్టపరిహారం కూడా ఇవ్వాలని కూడా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఇవాళ అధిక సంఖ్యలో ఉన్న కౌలు రైతులకి ఇవాళ కౌలు కార్డులు బ్యాంకు రుణాలు లేవు. ఈ బ్యాంకు రుణాలు కౌలు కార్డులు లేకపోవటం వల్ల ప్రభుత్వం ఇచ్చే రాయితీ కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారాలు కానీ ఏమీ రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రైతు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు తెచ్చి వ్యవసాయం చేసి మరి జీవనం సాగిస్తున్నారు. అటువంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకునేందుకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2011 కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల ద్వారా కౌలు రైతుల్ని గుర్తించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని కూడా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అట్లాగే పశువుల మందులు కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పాల రైతుల్ని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మన సబ్ కలెక్టర్ గారి ద్వారా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. నా పేరు మహబూబ్ ఖాన్ తేలప్రోలు, తెనాలి మండలం. ఈరోజు మనం వరి పొలాల్లో చాలా నష్టపోయి ఉన్నాము. వరి విత్తనాలు వేసి వాటి గురించి మనం కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి తెలియపరచడానికి ఈరోజు కలవడం జరిగింది. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రావినూతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రావినూతన సాంబశివరావు శత జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టియన మాట్లాడుతూ రావినూతన సాంబశివరావు విద్యారంగానికి అందించిన సేవలు ఆదర్శనీయమని అన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో విద్యార్థులు పయనించి తమ లక్ష్యాలను సులువుగా అందుకోవాలని అన్నారు. ప్రతి ఏటా రావినూతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను గౌరవిస్తూ సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు శాఖమూరి నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలవడం సంతోషకరమని అన్నారు. ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టియన చేతుల మీదుగా ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. అలాగే 25 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేసి పలు రంగాల్లో సేవలు అందిస్తున్న లక్కరాజు సాయి, ఐరాల మల్లేశ్వరరావు, వీరవల్లి మురళి, జి శ్రీనివాస్ పలువురు అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలను అతిథులు సందర్శించారు. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, గరిగిపాటి సుబ్బారావు, అబ్బరాజు, తిమ్మరసు, రావినూతన సాంబశివరావు కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు ఆర్ ప్రకాష్, శివప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి మరొక గొప్ప వ్యక్తి చంద్రమౌళి గారిని తప్పకుండా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విధంగా ఈరోజు మరి 100వ సంవత్సరాన్ని చేసుకుంటూ ఈ యొక్క స్కూల్ ఫౌండేషన్ కర్త అయినటువంటి సాంబశివరావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవటం మనం ధన్యతగా భావిస్తున్నాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేల్పులు అవుతారు. కృషి, వారి పట్టుదల, వారు చదువుకున్నటువంటి ఆ చదువు 10 మందికి నేర్పించటమే కాకుండా వారి భార్య గారు కానీ వారు కానీ ఈ స్కూల్ ఫౌండేషన్ కట్టించి అనేక మందికి 100 సంవత్సరాలైనా కూడా ఈరోజు మరి ఈ విధంగా అనేక మంది చదువుకోవడానికి ఇక్కడ మరి సౌకర్యం కల్పించి ఇంత చక్కగా అందరూ విద్యను అభ్యసించేటువంటి గొప్ప మరి వ్యక్తులుగా ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ ధన్యతగా నేను భావిస్తున్నాను. వాళ్ళు ఎంత చక్కగా చదువుకొని మరి వాళ్ళ యొక్క క్రమశిక్షణతో మరి ఉండబట్టి ఈరోజు మీ అందరికీ మంచి ఉపాధ్యాయులుగా ఇక్కడ ఉన్నారు. అలా ఇప్పుడు వాళ్ళు మరి మంచి ఉపాధ్యాయులుగా ఈరోజు అవార్డు తీసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళు కూడా పాల్గొనడం చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సేవ చేసి ఈ ప్రాంతంలో ఒక
మరి మంచి విద్యాబుద్ధులు నేర్పి ఒక మంచి సంస్కారం నేర్పిన కుటుంబం నుంచి 3 తరాల తర్వాత కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రకాష్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కూడా పెద్ద మనసుతో దాన్ని కొనసాగించాలని భావించడం చాలా అభినందనీయం. అదేవిధంగా పెద్దలు దివంగత నాకు అత్యంత ఆత్మీయులు, అన్నిటికంటే కూడా నా శ్రేయోభిలాష్, అనునిత్యం మా ఎదుగుదల గురించి ఆలోచించే ఒక మంచి మనిషి. ఈ గ్రామం నుంచి ఇటీవల దివంగతులైన మన జిల్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అనేక విభాగాల్లో పనిచేసిన శ్రీరామూర్తి గారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించుకుంటూ 1924లో మా తాతయ్య గారు అమలులో జన్మించారండి. ఆయన ఇంగ్లీష్ అంటే చాలా ప్రాణం. నాకు తెలిసి అరౌండ్ 1970, 80sలో మన ఊరికి అప్పట్లో జ్యోతి పేపర్ వస్తేనే ఎక్కువ మామూలుగా పేపర్ వచ్చేది. అప్పట్లోనే హిందీ పేపర్ కేవలం మా ఇంటికే వచ్చేది. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ అంత బాగా గ్రామటికల్గా మాట్లాడేవాళ్ళు, అంత బాగా చెప్పేవాళ్ళు. నేను యాక్చువల్గా ఐ థింక్ ఆయన లాస్ట్ స్టూడెంట్, ఆయన తాతయ్యకి నేను లాస్ట్ స్టూడెంట్ అయి ఉండొచ్చు మేబీ. నేను ఎప్పుడు దొరికినా వాళ్ళు నల్లాడిచ్చేవాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడు, ఇంగ్లీష్లో చెప్పు, ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పేసి అని. సో మేబీ నాకు ఇప్పుడు కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉన్నా, మేబీ పర్సనల్గా ఉన్నా, మేబీ తాతయ్య గారి బ్లెస్సింగ్సే అనుకుంటాను. మేబీ వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరగడం వల్ల ఏమో ఆయన మీద తగ్గితే ఎక్కువ అభిమానం ఏర్పడిందండి. సో అట్లా ఆయన తదనంతరం మా బామ్మగారు ఆయన పేరుతో 2004లో ట్రస్ట్ ఏర్పాటు చేశారండి. బోధనలో ఉపాధ్యాయులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు టీచింగ్ టూల్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని టీచింగ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టేట్ అబ్జర్వర్ బి అఖిల్ పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని సెయింట్ జాన్స్ స్కూల్లో ఉపాధ్యాయులకు థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచింగ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టేట్ అబ్జర్వర్ బి అఖిల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సహకారంతో ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శిక్షణా కార్యక్రమం మొదటి 2 స్పెల్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. శిక్షణా కార్యక్రమంలో తెనాలి డివిజన్లోని ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు పాల్గొనడం జరిగిందని అన్నారు. పలు దేశాల్లో తరగతి గదిలో బోధనా కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 2 స్పెల్స్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. తెనాలి డివిజన్ స్థాయిలో 10 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులందరూ టీచ్ టూల్ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తరగతి గది బోధనాభ్యాసంలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశమని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు డాక్టర్ మేక లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్, టీచర్స్ మెంటర్స్ పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బి శ్రీధర్, జె ప్రకాశ్రావు, సాల్ట్ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో గల పంట పొలాల్లో సాగునీరు పారుదలయ్యేలా మురుగునీరు కాలువల్లో పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. అనుకోని విధంగా ఏర్పడిన వాయుగుండం కారణంగా గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెద పద్ధతిలో సాగు చేసిన పంట పొలాల్లో నీరు చేరి చెరువులను తలపింపచేస్తున్నాయి. పొలాల్లో సాగునీరు బయటికి వెళ్లే విధానం లోపభూయిష్టంగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తెనాలి డివిజన్లోని పంట కాలువలు, మురుగునీటి కాలువల ప్రక్షాళన దిశగా రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెనాలి మండల గ్రామాల పరిధిలో పంట కాలువలను పరిశీలించారు. పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడే విధంగా కాలువలకు అత్యవసర మరమ్మతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అర్బన్ పరిధిలో పురపాలక సంఘం ద్వారా కాలువ మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నేట మునిగిన పంట పొలాలను పరిశీలించే క్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వెంట తహసీల్దార్ శ్రీనివాసురెడ్డి, వ్యవసాయ శాఖ మండల అధికారి ప్రేమ్ సాగర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు వెంట ఉండి వారి సమస్యలను సబ్ కలెక్టర్ వివరించారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, తర్వాత వర్షం కూడా పడుతుంది. అందుకనే మనం వీడ్ రిమూవల్ చేస్తున్నాము మన కాలువ నుంచి. ఆ పని చూడడానికి నేను ఇక్కడే వచ్చాను. కొంచెం పని అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా పని నాకు కనిపిస్తుంది ఉంది. సో అదే మనం ఈ వారం లోపల చేస్తాం. మొత్తం తెనాలి డివిజన్ మనం చేస్తాం ఈ వారం లోపల. తెనాలి డివిజన్లో 8 మండల్స్ ఉన్నాయి. అన్ని 8 మండల్స్ మనం ఈ వారం లోపల చేస్తాం. కొన్ని డ్రైన్స్ ఇరిగేషన్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ చేస్తారు, కొన్ని డ్రైన్స్ మనం స్వయంగా ఫండ్స్ నుంచి ఎంపీడీఓ లేకపోతే అర్బన్ పరిధిలో ఉంటే మున్సిపల్ కమిషనర్ గారు చేస్తారు. కానీ మన దగ్గర టైం కొంచెం తక్కువ ఉంది, సో కొంచెం తొందరగా చేస్తాం.
జంపంలో ఎంక్రోచ్మెంట్ చేసి మురికాలకు అడ్డం గోడకు జరిపి కట్టే దానివల్ల ఇవన్నీ కూలిపోతున్నారు. డ్రైన్ తీయట్లేదు వీళ్ళు. అదేమంటే ఈ పరిధి ఎంతవరకు అంటున్నారు. వాళ్ళకి చెప్పి కానీ చేయడం కుదరదు. ఇది రైతుల సమస్య ఎట్లా ఉంది. ఇది రైతులే మేము తలా 500 వేసి ఇక్కడ దాకా ఆకు అంతా లాగిచ్చారు మొన్న 15వ తారీఖు. వీళ్ళ తర్వాత వాళ్ళు మిషన్ తీసుకొచ్చి 2 తూములు 3 తీశారు, 3 సార్లు చేసేళ్ళారు. సైడ్ కట్ చేశారు. ఈ మురికాల వర్షం పడినప్పుడల్లా పూడిపోయి ఈ కాలం తవ్వకుండా ఈ చేరు మొత్తం పూడిపోయి ఎదలు పెట్టినవి అన్నీ మునిగిపోయినాయండి. నార్మల్ మునిగిపోయినాయి, ఎదలు మునిగిపోయినాయి. మొత్తం దీనివల్ల ఇబ్బందికరం అవుతుందండి. మీరు ఇది తీసి మాకు ఏదైనా మేలు చేస్తారని చెప్పని మేము పిలిపించామండి. జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన హరిహంసిక తైక్వాండో సంస్థకు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా అనేక బంగారు పథకాలు సాధించిన నేపథ్యంలో సంస్థ నిర్వాహకులు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల జిల్లా పల్లెకోనలో ఈ నెల 21వ తేదీన ఆత్మకూరు తైక్వాండో సంస్థ నిర్వహించిన తైక్వాండో పోటీల్లో తెనాలికి చెందిన హరిహంసిక తైక్వాండో సంస్థ క్రీడాకారులు పోటీలో పాల్గొని విలువైన బహుమతులను కైవసం చేసుకున్నారు. టోర్నమెంట్లో ద్వితీయ స్థానం సాధించి 10,000 రూపాయల నగదు బహుమతితో పాటు అత్యధికంగా బంగారు మెడల్స్ను సాధించారు. విజేతలైన తైక్వాండో విద్యార్థులను హరిహంసిక తైక్వాండో శిక్షణా కేంద్రం మాస్టర్ ఎం సత్యనారాయణ, కోచ్ కిరణ్ రెడ్లు ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి నాజరపేటకు చెందిన వికలాంగురాలు చుండూరు మంగమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో తెనాలి పట్టణంలోని 8వ వార్డుకు చెందిన జన సైనికులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయి భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డోతు శ్రీనివాసరావు మాట్లాడుతూ అనారోగ్యంతో మృతి చెందిన మంగమ్మ మృతదేహానికి జన సైనికులు, కార్మికులు అంత్యక్రియలు నిర్వహించడం తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండికోట సీను, పి అంజయ్య, వెంకట్రావు, బొమ్మసాని వెంకట్రావు, నక్కా గురవయ్య, శంకర్రావు, దుర్గా, స్తంభం నాగా, పలువురు జన సైనికులు పాల్గొన్నారు. తెనాలి నాజర్పేట 8వ వార్డు చుండూరు మంగమ్మ అనే వికలాంగురాలు ఈరోజు 22/7 సోమవారం స్వర్గస్థులైంది. ఇంక ఎవరూ లేనందువలన ఆమె అనాథగా భావించి మన 8వ వార్డు జన సైనికులు మరియు తెనాలి డివిజన్ భవన నిర్మాణ కాపీ వర్కర్స్ యూనియను కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఆమెకి కర్మకాండలు చేయటానికి నిర్ణయించుకొని చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. దుగ్గిరాల మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ తాడిపోయిన వెంకటేశ్వరరావు యాదవ్ 8వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం మండల కేంద్రమైన దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను, నోట్బుక్స్ను వితరణగా అందజేశారు. గ్రామంలోని గణేష్ నగర్ ప్రాథమిక పాఠశాల నందు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు తాడిపోయిన రామస్వామి యాదవ్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి తమ తండ్రి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి అన్నారు. ప్రతి విద్యార్థికి 4 నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరైజర్స్, షార్ట్ నోట్స్లు, స్టడీ మెటీరియల్స్ అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, వెంకటేష్, తాడిపోయిన గంగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు రాజేశ్వరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మానవుడు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే. అలాంటి విలువలతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే వాళ్ళకి సహాయం అందించగలిగితే వాళ్ళు కూడా ఈనాడు కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు దీటుగా అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంది. కాబట్టి చిరు సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో స్థిరపడినా కానీ సమాజ రుణంలో భాగంగానే మరి మా నాన్నగారు గ్రామంలో ఉండేవారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేవారు మా నాన్నగారు. కాబట్టి ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు ఏదో ఒక స్కూల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా చక్కగా రోజు స్కూల్కి వచ్చి టీచర్స్ ఏం చేస్తున్నారు వినాలి, తెలియకపోతే అడగాలి, మీరు చక్కగా పరిశుభ్రంగా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 10 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. రావినూతన ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్న ఎంపీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా. సమాజానికి మార్గనిర్దేశకులుగా దైవ సేవకులు సేవలందించాలన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.